ప్రైజ్ ది లార్డ్. గొప్ప మిషనరీ అయిన విలియం కేరీ చెప్పుల కుట్టు వృత్తితో తన జీవితమును ఆరంభించారు. ప్రభువు యొక్క ప్రేమను పంచాలని మిషనరీగా మన దేశానికి వచ్చిన కేరీ మన దేశపు భాషలను నేర్చుకుని 34 భాషలలో బైబిలులో కొన్ని భాగాలను తర్జుమా చేసి ప్రచురించారు. అటువంటి గొప్ప సేవకుడైన విలియం కేరీ కొన్ని విశ్వవిద్యాలయములను స్థాపించినప్పుడు విందు సమయములలో ఆయనను అవమానపరచాలనే ఉద్దేశముతో ఒకరు విలియం కేరీ, ఇంతకు ముందు మీరు చెప్పులు తయారీ చేసేవారు కదా అని ఎగతాళిగా అడిగారు. వెంటనే కేరీ లేచి నిలవబడి, అయ్యా, మీరు నన్ను ప్రేమతో చెప్పులు తయారు చేయవాడని అడిగారు కదా, నేను చెప్పులు తయారు చేయవాడను కాదు, తెగిపోయిన చెప్పులను కుట్టువాడను అని వినయముగా సమాధానమిచ్చారు. ఎంత దీనత్వం! నీకున్న దేనిని బట్టి అతిశయించకుండా దీన మనస్సు కలిగి ఉంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావు అని దేవుడు చూడరు, కానీ నువ్వు ఎంత దీనత్వం కలిగి ఉన్నావు అని నీ దేవుడు నిన్ను పరిశీలన చేస్తారు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా.